నిలిచిపోయినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీలో భాగంగా ఓపీడీ సేవలు చేయడానికి నెట్వర్క్ హాస్పిటల్‌లు నిరాకరిస్తున్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆరోగ్య పథకాన్ని కూడా అదే దారి. ఉద్యోగులకైతే ఆరోగ్యశ్రీ కింద సేవలు చేయడానికి హాస్పిటల్‌లు నిరాకరిస్తున్నాయి. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడమే. 3,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్‌లో కొంత మొత్తమైనా చెల్లించండి. మేము హాస్పిటల్ నడుపుకుంటాం అని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు అడుగుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప నెట్వర్క్ హాస్పిటల్‌కి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిల్ని చెల్లించడానికి సిద్ధపడడం లేదు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని హాస్పిటల్ హెచ్చరించగానే వాళ్ళని పిలిచి మాట్లాడి మీకు 3,000 కోట్లు బకాయి ఉంటే అందులో 300 కోట్లు 500 కోట్లు ఎంతో కొంత చొప్పున విడుదల చేసి వాళ్ళని సంతృప్తిపరిచి సేవలు నిలిచిపోకుండా చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నం. ప్రభుత్వం వాళ్ళు మేము సేవలు నిలిపేస్తామని చెప్పినప్పటికి కూడా ఏదో తూతూ మంత్రపుగా చర్చలు జరిపి వదిలేశారు తప్ప బకాయిలు విడుదల చేయలేదు. దాంతో ఏకంగా సేవలు నిలిచిపోయినాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే 4 సార్లు సర్కారుకు ఆసుపత్రులు నోటీసులు ఇచ్చాయి. అయినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం నిరసనగా సేవలు నిలిపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, ప్రజలు, ఉద్యోగులు తీవ్రమైనటువంటి అవస్థలు. నిజంగా ఆరోగ్యశ్రీ ఎందుకంటే అత్యవసరంలో ప్రజలకి ఖచ్చితంగా భరోసానిచ్చేటువంటి సర్వీస్ అది. ఆరోగ్యశ్రీ ఉందంటే తమ జీవితానికి ఎటువంటి డోకా లేదు. ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా మాకు సేవలు అందుతాయి అని చాలా మంది భావించేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు కోసమే చాలా మంది ఉచిత తెల్ల కార్డు కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అలాంటి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేసేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం మరి ఇంకేమి సర్వీసులు అందిస్తుంది? ఇంక ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించకుండా, నిలదీయకుండా జనం ఎందుకుంటారు? ప్రభుత్వం ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయేసినటువంటి ధోరణి మీద, పరిస్థితి మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా మాట్లాడి సేవలు కొనసాగించడానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే ఇంక ఈ ప్రభుత్వం ఇంకా ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులేమో పడకేయించేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలేమో దాదాపుగా దయాదాక్షిణ్యాల మీద మారిపోయినాయి. కానీ అలాంటిది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కాసింత ధీమాగా బతుకుదాము, ధీమాగా కొనసాగుతామని జనం అనుకునే దశలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి? ఒకవైపేమో ఆరోగ్యశ్రీ తీసేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. ఏప్రిల్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం బాధ్యత నుంచి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద జనం ఆరోగ్యం నెట్టేస్తుంది. అందుకనే అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇక ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మా బాధ్యత కాదు అని చెప్పదలుచుకున్నారా? అందుకనే సర్వీసు నిలిచిపోయినా పట్టించుకోకుండా ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తోందా? ప్రభుత్వం మరి ఇంత ఇంత ఒకవైపేమో వైరస్ వ్యాపిస్తోంది, జనం అందరూ జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్య ప్రమాదం వస్తుంది అని సోషల్ మీడియా నిండా వైరల్ అవుతుంది. జనానికి ముప్పు మళ్ళీ వస్తుందేమోనని సామాన్యులు కలవరపడేటువంటి రీతిలో ప్రచారం అయితే ఉంది. అలాంటి ప్రచారం ఒకవైపు సాగుతుంటే రెండో వైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ మేము చేయబోము అని చెప్పేసి నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు చెప్పేసేటువంటి పరిస్థితి వచ్చేస్తే జనం ఎక్కడ ఎవరి మీద ఆధారపడాలా? ఆరోగ్య విషయంలో ఎంత నిర్లక్ష్యమా? ఆరోగ్యం అత్యవసరమైనటువంటి సర్వీసుల విషయంలో కూడా ఈ రీతిలో తాత్సార్యమా? ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవల విషయంలో జాప్యం మాత్రం చాలా చాలా మందిని ఇక్కట్లలో నెడుతుంది. ప్రాణాపాయంలో కూడా నెట్టేస్తుంది. ప్రాణాలతో చెలగాటవాడినటువంటి పరిస్థితిగా మారిపోతుంది. ప్రభుత్వం ఆలోచించాలి తక్షణమే. ఆరోగ్యశ్రీ సేవలు అది ఓపీడీ సేవలా, ఉద్యోగులకు సంబంధించిన సేవలా, లేదంటే అత్యవసర సేవలా, ఏ సేవలైనప్పటికీ కూడా అన్నీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సర్వీసులు నిలిచిపోతే తక్షణమే స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే, తమ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తుంటే ఏమనాలి?
ఇది ఏమాత్రం తగని పని. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రంగంలో దిగాలి. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలాగా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి చర్యలకైతే తక్షణమే పూనుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. అయితే మిగిలినటువంటి పత్రికల్లో మనం చూస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో మనం ఈరోజు చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రస్తావించడానికి పూనుకోలేదు. ఆరోగ్యశ్రీ సేవలేమో నిలిపివేస్తున్నట్టు ఆసుపత్రులు, నెట్వర్క్ యాజమాన్యాలు అధికారికంగా ప్రకటించారు. ఒకవైపేమో సర్వీసులు నిలిచిపోయాయి. ఆ విషయాన్ని ప్రస్తావించడానికి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ సిద్ధమైనటువంటి దాఖలాలు లేవు. ఏమనాలి దీన్ని? ప్రజలందరి ఆరోగ్య భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇట్లా కప్పదాటు వైఖరి అంటే దీన్ని ఎట్లా చూడాలి? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.